ఆర్ యు రెడీ? మూడో పాయింట్, ఎండిన బావులుగా మనం ఉండకూడదు. ఎండిన బావులుగా మనం ఉండకూడదు. ఆర్ యు రెడీ? ఎండిన బావులుగా మనం ఉండకూడదు. ఈ మాట మీరు గమనించండి. బావులు ఎంత శ్రమించి ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు బావులు ఎండిపోతాయి, కొన్నిసార్లు ఓటలు ఎండిపోతాయి. ఎందుకు అని స్టడీ చేస్తే, దానికి సంబంధించిన వాళ్ళు స్టడీ చేస్తే, ఆ ఊటకి అడ్డుగా ఏదో నిలబడింది. ఆ అడ్డు తీయడం పోవడం వలన ఆ ఓటలు ఎండిపోతాయి. బావులు ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే, ఆ బావిలో ఉన్న ఈ ఓటను శుభ్రపరచాలి. బావులు కలిగిన వాళ్ళకి తెలుసు, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ ఓటలను శుభ్రపరచాలి, లేకపోతే బావులు ఎండిపోతాయి. బావులు ఎండిపోతాయి. అప్పుడప్పుడు మనకు ఉపవాస ప్రార్థనలు అవసరం. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండాలా. ఉంటే చెత్త మొత్తం అటు ఇటు వెళ్ళిపోద్ది అంతే. ఆ ఓటలు ఎండిపోకుండా బొబ్బను ఉబ్బుతూ వస్తూ ఉంటుంది, ఉబ్బికి బయటకు వస్తుంది అంటుంది. బావులు ఎండిపోకూడదు. కావుని బావులు ఎండిపోతానయ్యా, ఏం చేయాలి తెలుసా? నువ్వు ఒక ప్రవచనం పలకాలి. ఏం పలకాలి? ఒక ప్రవచనం పలకాలి. ఆ ప్రవచనం నాది కాదు, బైబిల్లో ఉంది కనుక మనం కూడా నోరు తెరిచి ఆ ప్రవచనం ప్రవచించాలి. హల్లెలూయా, ప్రవచించాలి. మీకు తెలుసా, వివాహం చేసుకున్న కొత్తల్లో భార్యాభర్తల బావులు చాలా భలే ఉంటాయి. అలా ముంచితే బకెట్లు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత ఒక 6 నెలల తర్వాత సగానికి వెళ్ళిపోద్ది ఆ నీళ్లు. ఇంకొక 2 పిల్లలు పుట్టినాక ఎక్కడో అడుగుకి వెళ్ళిపోతాయి. ఇంకా వాళ్ళకి పెళ్ళయ్యే లోపల అక్కడ నీళ్ళు ఉండవు. నేను వచ్చి తోడుతూ ఉండాలి, వచ్చి ఎత్తు ఉండాలి, ఇలా ఎత్తు ఉండాలి. అలా ఉంటుంది అన్నమాట సిస్టం. అందువలన బావులు, భార్యాభర్తల బావులు, ప్రేమ అన్న బావులు ఎండిపోయినాయా? ఆర్థికమైన బావులు ఎండిపోయినాయా? నీ కుటుంబం అన్న బావులు ఎండిపోయినాయా? ఈ రోజున ఆ బావులు మరలా నీళ్లు కనబడాలి. హల్లెలూయా, ఆ నీళ్లు కనబడాలి. ఎలా కనబడతాయి నేను చెప్పనా? నీ నోటితో ఏమైతే పలుకుతావో అది జరుగుతుంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 17వ వాక్యం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 17వ వాక్యం. అన్నయ్య, ఇదివరకు బావులు సూపర్గా ఉన్నాయి అన్నయ్య, ఇప్పుడు నీళ్ళు కనపడలేదని ఒక బావు మాత్రం దిష్టి బొమ్మలా కనబడుతుంది. అది నీ పైనుండి చూస్తుంటే నీళ్ళు కనపడవు, ఏం కనపడవు అన్నవాళ్ళు చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి, బావి ఊపుకుము, దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాని తవ్విరి. ఇప్పుడు చెప్పండి, యేసయ్య నామములో, యేసయ్య నామములో మీ భార్యాభర్తలను మనసులో జ్ఞాపకం చేసుకొని, ఆర్థికాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆరోగ్యం జ్ఞాపకం చేసుకొని, పిల్లలను జ్ఞాపకం చేసుకొని మీరొక బావి. చెప్పండి, యేసు నామములో బావి ఊపుకుము. ఈ రోజు నన్ను ఉచ్చరిస్తుండగానే నీ ఇంట్లో ఉన్న ప్రేమ నీళ్లు ఉబ్బుకు పైకెత్తును వచ్చును గాక, ఆర్థికపు బావి నీళ్లు పైకొచ్చును గాక, పరిశుద్ధత నీళ్ళన్న పైకొచ్చును గాక. హల్లెలూయా, బావి ఉబ్బుకు. హల్లెలూయా, 2 చేతులు పైకెత్తి యేసు నామములో, యేసు నామములో బావి ఉబ్బుకు. ఆత్మల ప్రవాహం అన్న బావి ఉబ్బుకు పొర్లును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బావి గనక ఎండిపోతే, బావి దగ్గర నీళ్ళ కొరకు వచ్చిన వాళ్ళకి విసుగుదల వస్తుంది, నీకు విసుగుదల వస్తుంది. నోరు తెరిస్తే ఎదరోని గాయపడుతావు, నోరు తెరిస్తే నిరుసాపు మాట. దానికి అర్థం బావిలో ఏమి లేవు, నీళ్ళు లేవు. అందువలన చేయాల్సింది, బావి ఎండిపోయే గుణం ఉంది, ఊటలు ఎండిపోయే గుణం ఉంది. అది మనం అర్థం చేసుకొని ఎప్పుడు ఎండని ఒక ఊటతో కనెక్ట్ అవ్వాలి. యేసయ్యతో కనెక్ట్ అయితే హల్లెలూయా 24/7 సోమ, మంగళ, బుధు, గురు, శుక్రు, శని, ఆదివారం 24 hours నీళ్లు కనబడతాయి. ఎండిన బావి ఎంత డేంజర్ అంటే, ఎండిన బావిలోనే యోసేపును పడేశారు, ఎండిన బావిలోనే ఇర్మియాను పడేశారు, ఎండిన బావిలోనే సాతానుగాడి కార్యక్రమాలు జరుగుతాయి. కృపగల దేవుడు యోసేపుని కాపాడాడు, ఇర్మియాని కృపగల దేవుడు కాపాడాడు. మనం కూడా అప్పుడప్పుడు ఎండిపోయినప్పుడు, మనలో కూడా ఇలాంటి వాళ్ళని పడేసినప్పుడు, మనం కూడా మన బావులు ఎండిపోయినప్పుడు యోసేపుని ఎలా కాపాడాడో,
యిర్మీయాని ఎలా కాపాడాడు, దేవుడు మన అలా కాపాడాడు అంతే. మరలా దేవుడి మాట చెప్పమంటున్నాడు, మన బావులు ఎండిపోయినప్పుడు మనం కూడా మరణించాలి. యోసేపు మరణించాలి. యోసేపుని కాపాడి సింహాసనాన్ని తీసుకొచ్చినట్లుగా, యిర్మీయాని కాపాడి గొప్ప పరిచర్య చేపించి యిర్మీయా గ్రంథం బయట తీసుకొచ్చినట్లుగా నిన్ను నన్ను కాపాడాడు అంతే. నేను ఒక జరిగిన సంఘటన విన్నా. ఇది 2017 2019 మధ్యలో ఒక దైవజనుడు చెప్పిన సాక్ష్యం. ఆ సాక్ష్యం ఏంటంటే, అమ్మా నాన్నకి 9 మంది పిల్లలు. నాన్న ప్రభుత్వానికి సంబంధించిన ఒక తోటలో తోటమాలి. ఆయన హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు. ఆ ఉద్యోగం అమ్మకి ఇవ్వాల. తద్వారా పెద్ద షాపింగ్ మాల్లో ఆమె ఉద్యోగం చేసి 9 మందిని పెంచుతుంది. ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండదు. కానీ ఈ 9 మందిను అమ్మ చర్చికి వెళ్తుంటారు. ఆ వాక్యం విని పిల్లలతో అంటదంట, ఎప్పటికన్నా దేవుడు అద్భుతం చేస్తాడు మన ఇంట్లో. దాంట్లో ఒక కుమారుడు అన్నాడంట, అమ్మా నేను పుట్టిన కాడి నుండి సన్న స్కూల్కి వెళ్ళిన కాడి నుండి అదే మాట అంటున్నావు, ఎప్పటికన్నా దేవుడు అద్భుతం చేస్తావు, ఎప్పటికన్నా అద్భుతం చేస్తావు. ఇక నువ్వు చచ్చిపోయి మీ అందరూ చచ్చిపోయినాక అద్భుతం చేస్తాడు ఆయన. ఎండిన బావులు కానీ క్రీస్తుతో కనెక్ట్ అయ్యారు, దేవుని వైపు తిరిగారు. ఏ కుమారుడైతే అన్నాడో ఇక మేము చచ్చిపోయినా చూస్తాం ఆ అద్భుతం అని, ఆ కుమారుడు బాగా చదువుకోవడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. ఆ పట్టణం వాళ్ళు అతన్ని హార్వర్డ్ యూనివర్సిటీకి పంపించారు. కొన్ని సంవత్సరాలు అయింది. అమెరికా దేశం హూస్టన్ అన్న పట్టణానికి మేయర్గా దేవుడు ఎన్నుకున్నాడు అతన్ని. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఎండిన బావుల్లో దేవుడు అద్భుతం చేశాడు. నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. మన ఇల్లు ఎండిన బావిగా ఉండకూడదు. అది ఆర్థికమని, ప్రేమని, పరిశుద్ధతమని ఏదైనా సరే ఎండిన బావుగా ఉండకూడదు. క్రీస్తుతో కనెక్ట్ అయి ఉన్నాం. ఈ నీరు నీ ఇంట్లోకి వచ్చును గాక. జీవ జల నది సింహాసనము కింద నుండి నీ ఇంట్లోనికి వచ్చును గాక. బద్దలైన తొట్టెల్లో కాదు మనం వెళ్ళేది, నిత్యము ఉబుకుచున్న ఒక సింహాసనం నుండి వచ్చిన ఆ జీవ జల నది నీలోనికి వచ్చును గాక. ఎండిన ఎముకలను మహాసైన్యంగా మార్చే నీళ్ళు. ఎండిన గర్భంలో ఒక పిండాన్ని ఏర్పాటు చేసేది ఈ నీళ్లు. ఆమె సౌమ్యులు మిగతా 5 దేవాది దేవుడు ఆ ఎండిన గర్భంలో దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ ఎండిన గర్భంలో ఈ నీళ్లు ప్రవహించును గాక. భార్య భర్తలోనికి ప్రవహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన ఆర్థిక స్థితిలో యోబు యొక్క కుటుంబంలో ఈ నీళ్లు ప్రవహించి, యోబు అన్నాడు, చెట్టు ఎదిగింది కానీ కొట్టివేయబడింది, ఎండిన మొద్దుగా మారింది. నీళ్లు వెళ్ళగానే ఎండిన మొద్దు ఎలా చిగురిస్తుందో నేను కూడా చిగురిస్తా. ఎండిన బావిలోనికి నేను ఈ వాక్యం చెప్తుండగానే సెన్స్ అవ్వగలను. ఈ నీళ్లు నీ బావిలోనికి వచ్చును గాక. ఆ నీళ్లు పైన కనబడును గాక. హల్లెలూయా.